జీడిమెట్లలో జరిగిన దారుణ హత్య ప్రస్తుతం కలకలం రేపుతుంది. 10th క్లాస్ చదువుతున్న ఒక చిన్న అమ్మాయి సొంత తల్లిని అతి దారుణంగా చంపిన ఘటన ప్రస్తుతం స్థానికంగా అందరినీ కూడా కలిచివేస్తుంది. కేవలం ప్రియుడు కోసము తల్లిని అడ్డు తొలగించుకోవడానికి ప్రేమ వద్దు అందుకు తల్లిని అతి దారుణంగా గొంతు నిమిరి ఆ తర్వాత తను చనిపోకపోయినా కూడా తలతో రాడ్ మీద బాది మరి చంపింది. ప్రస్తుతం మనము జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఉన్నాం జీడిమెట్ల. మనతో పాటు ఇన్ఛార్జ్ సాపూర్ నగర్ మనతో పాటు ఇన్ఛార్జ్ ఉన్నారు. తేజశ్రీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయి సొంత తల్లిని అతి దారుణంగా హత్య చేయడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ప్రేమ అని చెప్తున్నారు. అయినప్పటికీ తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తేజశ్రీ 9th కంప్లీట్ అయ్యి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది. ఈ అకాడమిక్ ఇయర్ June 12 స్టార్ట్ అయింది కదా, జస్ట్ 2 days మాత్రమే స్కూల్కి రావడం జరిగింది. అంతకుముందు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చాలాసార్లు స్కూల్కి వచ్చేది. ఎవరైతే హతురాలు చనిపోయిన ఉంది కదా అంజలి, మన స్కూల్కి వచ్చి మదర్ వచ్చి టీచర్స్ తోటి కూడా కొంచెం గొడవ పడుతుండేది అప్పుడప్పుడు. అయితే మానసిక పరిస్థితి కూడా అంటే యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో కొంచెం బ్రోకెన్ ఫ్యామిలీ. ఈ తేజశ్రీ అనే అమ్మాయి మొదటి భర్త కూతురు, ఇంకా రెండవ భర్త కూతురు కూడా మా స్కూల్లోనే 7th క్లాస్ చిన్న పాప చదువుతూ ఉన్నది. పేరు మనస్విని, చిన్న పాప. అయితే ఆ అమ్మాయి కోసము ఇద్దరి కోసం కూడా వచ్చి ఎట్లా చదువుతున్నారు ఏందని అడగడానికి వచ్చేది అప్పుడప్పుడు. అయితే మనకు ఇంట్లో కూడా వాళ్ళకు తరచుగా గొడవలు అవుతుండేదంట. మరో కొత్త కూరం కూడా వెలుగులోకి వస్తుంది. ఇక్కడ ఒక టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు, ఇబ్బంది పెట్టాడు అమ్మాయిని అంటూ కూడా ఒకసారి వాళ్ళ మదర్ ఎవరైతే అంజలి ఉందో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చెప్పాలి. అసలు ఇది ఉండేనా? ఎవరైనా టీచర్ ఇబ్బంది పెట్టడం ఇట్లాంటిది ఏదైనా ఉండే? అది పూర్తి అవాస్తవము. ఎవ్వరు కూడా లైంగిక వేధింపులు చేయలేదు. ఆ క్లాస్కి 7 సబ్జెక్ట్ టీచర్స్లో అందరు కూడా లేడీ టీచర్సే వెళ్తుండే వాళ్ళు అక్కడికి. అయితే ఇది దాదాపు 3-4 years క్రితం జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నేను వచ్చి 1 year అయింది స్కూల్కి. ఈ 1 year నుంచి కూడా ఎటువంటివి కూడా సంఘటనలు రికార్డు కాలేదు, లైంగిక వేధింపులు మాత్రం. అయితే ఈ అమ్మాయికి మాత్రం ఇక్కడ అబ్బాయిలతోటి బాయ్ ఫ్రెండ్స్ ఉన్న విషయం మాత్రం వాళ్ళ సహచరులు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే అబ్స్కాండ్ అయిందో ఆ రోజే వీరి తల్లి రావడం జరిగింది మా స్కూల్కి. వస్తే ఆమె ఆ యొక్క ఫ్రెండ్స్ తోటి కూడా కొంతవరకు విచారణ చేసింది, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమని. వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనకు పాటు తోటి స్నేహితులు ఉంటారు, కలిసి కూర్చొని మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తన పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి కానీ, ఇప్పుడు ఇతనికి ఎవరైతే హంతకుడు ఉన్నాడో అతనికి అమ్మాయికి ఎలా పరిచయం, వీళ్ళు ఏం చెప్తున్నారు? చెప్పడం అయితే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్ కూడా. యాక్చువల్లీ 18 above వాళ్ళే ఈ సోషల్ మీడియా వాడాలి. కాకపోతే అక్కడ రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూడా అందరు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారు. మనకు అది ఆ ఇన్స్టాగ్రామ్లోనే ఆ అబ్బాయి పరిచయం అయినట్టు తెలిసింది మనకు. కాకుంటే ఈ అమ్మాయిలకు కూడా కొంతవరకు సమాచారం ఉంది, అంటే అంటే ఏ అబ్బాయితోటి చాటింగ్ చేస్తున్నారు అనేది. కాకపోతే ఇక్కడ స్నేహితులు కొంతవరకు సమాచారం ఉంది, అంటే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అనే విషయం తెలుసు. కానీ ఇది ఈ అమ్మాయి ఆ అబ్బాయితోటే వెళ్ళిన విషయం కూడా వీళ్ళకి తెలియదు. కొన్ని రోజుల క్రితమే తను పారిపోయింది, అబ్బాయితో వెళ్ళిపోయింది. 4-5 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. తల్లి మందలించింది, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు మంచిగా చదువుకొని ఇవంతా చెప్పినప్పటికీ తల్లి అడ్డొస్తుందని ఒక కారణం వల్ల ఒక 10th క్లాస్ అమ్మాయికి ఇటువంటి మైండ్ సెట్ ఎలా వస్తుంది అంటే, మీరు చూస్తుంటారు ఎందరో పిల్లలను చూస్తూ ఉంటారు, కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది అగ్రెషన్గా ఉంటారు. ఇటువంటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, తన ప్రవర్తన ఎలా ఉంటుంది? అంటే మనకు కుటుంబ నేపథ్యం కూడా, అయితే ఆమె ఒక కళాకారిణి తల్లి, మామూలుగా ఫోక్ సింగరు. మరి అక్కడ ఇంట్లో అంటే ఇంట్లో ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రేమ దొరకదో, తండ్రి లేడు ముఖ్యంగా, కాబట్టి అక్కడ ప్రేమ దొరకనప్పుడు ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్ తోటే అది వాళ్ళకు దొరుకుతుందని చెప్పి దాంట్లోకి కూరుకుపోతున్నారు. మరి మనకు ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు మంచి పిల్లలకు ప్రేమ అందిస్తే, ఇక్కడ స్కూల్లో మాత్రం మేము అందరం కూడా చాలా కేర్ తీసుకుంటాము. మరి ఇంట్లో కూడా అట్లాంటి కేరింగ్ ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదు. తల్లి ఎప్పుడైనా వివక్షత చూపించేదా? ఎందుకంటే మొదటి భార్య పాప తేజస్వి కాబట్టి రెండో పాప ఇంకొక అమ్మాయి, చిన్న అమ్మాయి ఉంది. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో తక్కువ కొంచెం ఎక్కువ ఇలా చూపించేదా? ఎందుకంటే ఆ అమ్మాయికి ప్రేమ దొరకకపోవడం వల్ల బాయ్ ఫ్రెండ్తో తిరగడం కానీ, దాని తర్వాత అతనే సర్వస్వం అని నమ్మిందో ఏదన్నా ఉండొచ్చు. ఇలా ఏదన్నా ఉండేనా? లేదు, అంటే వివక్ష అంటే తల్లికి 2 కూతురు సమానమే. కాకుంటే ఈ అమ్మాయి
కొంచెం మైండ్ కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి ఏజ్ ఎక్కువ ఉన్నది కదా. అయితే మనకు ఈ ఇంటికి కూడా అంటే ఆ, వాళ్ళ ఇంటికి మిగతా బాయ్ ఫ్రెండ్స్ రావడం కానీ, తల్లి కోసం కూడా ఎవరైనా ఫ్రెండ్స్ రావడం కానీ వచ్చినప్పుడు ఓ, ఆ సంఘటనలు కూడా ఈమె చూసేది. ఆ ప్రభావం కూడా కొంతవరకు పడినట్టు తెలుస్తుంది. అంటే తల్లికి కూడా భర్త లేడు కాబట్టి రెండో భర్త కూడా లేడు. అయితే ఆమె కూడా ఆమె కొలీగ్స్ కావచ్చు ఎవరైనా ఇంటికి రావడం అట్లాంటివి చూసి అంటే అమ్మాయి కూడా తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేం లేదు అన్నట్టు ఆమె అనుకున్నది. కానీ సొంత తల్లిని అతి దారుణంగా కని పెంచి నవమాసాలు మోసిన తల్లిని అతి దారుణంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. స్థానికంగా కూడా అందరినీ కలిచివేస్తున్న సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఏం చెప్తారు దాని నుంచి? ఇది బాధాకరమే మనకు. అంటే దాదాపు ఆమె 10th క్లాస్ అంటే అసలు యాక్చువల్గా 15 years ఉండాలి. కొంచెం ఓవర్ ఏజ్ ఉన్నది. అమ్మాయి 16 years ఉంటుంది మనకు. కొంతమంది 1 year అటు ఇటు లేట్ అవుతుంది. 16 years ఉన్నది. కాకపోతే ఆమె అంతా మాకు 18th రోజు ఎప్పుడైతే ఆమె అబ్స్కాండ్ అయిన రోజు అంటే మాకు పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది స్కూల్కి. అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసము. ఆ కన్ఫర్మేషన్లో మేము చూసాము ఆమె 18 బిలోనే ఉంది. మరి ఆ పోలీసు వాళ్ళు కూడా మాకు జస్ట్ ఆమెను హోమ్కి పంపిస్తున్నామని చెప్పారు. ఇక్కడ మేము కౌన్సిలింగ్ చేశాము, ఆమెని హోమ్కి పంపిస్తున్నాము కాబట్టి ఇంకా మంచిగానే ఉంటుంది. ఇంకా మేము కూడా అనుకున్నాం సరే. మేము కూడా ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఒక అమ్మాయి ఇట్లానే సోనం శర్మ అనే ఒక అమ్మాయి మధ్యలోనే ఒక బాయ్ ఫ్రెండ్తో వెళ్తే మేము ఆ 10th క్లాస్కు బోర్డుకు పంపించలేదు, ప్లస్ వాళ్ళు ఎగ్జామ్ వరకు కూడా రాలేదు. అట్లాంటి వాళ్ళకు మేము ఇట్లాంటి మిస్సింగ్ ఇన్సిడెంట్స్ అయితే కొన్నిసార్లు మా స్కూల్ అవర్స్లో వీళ్ళు మిస్ అయితే మేమే పోలీస్ కంప్లైంట్ చేస్తాం. కానీ ఇది బియాండ్ స్కూల్ అవర్స్, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళే పోయి ఆ తల్లి పోయి కంప్లైంట్ చేసింది. వీళ్ళకి మారల్ క్లాసెస్ ఎట్లా తీసుకుంటుంటారు? అంటే ఇటువంటివి ఒక చాలా ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ ఉంది ఇప్పుడు జనరేషన్ కూడా. వీళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ కానీ చొరవలు ఉండొద్దు, కెరియర్ గురించి చెప్తారా? తప్పకుండా మా స్కూల్లో ఎస్పెషల్లీ మా జెడ్పీఐ స్కూల్ షాపూర్ నగర్లో మేము వీళ్ళకు డైలీ 8 periods ఉంటాయి. దాంట్లో సబ్జెక్ట్ పీరియడ్స్ 7 ఉంటే ఒక పీరియడ్ మొత్తం కోకరికులర్ యాక్టివిటీస్. దాంట్లో భాగంగా కెరీర్ కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. మన దగ్గరికి ఎన్జిఓస్ కూడా ఎంతోమంది వస్తున్నారు. మరి ఈ మధ్యనే వీళ్ళు ఒక ట్రస్ట్, శ్రీరామ ట్రస్ట్ వాళ్ళతో లాస్ట్ ఇయర్ వీళ్ళకు క్లాసెస్ ఇప్పించాం. అసలు వీళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వీటి గురించి కూడా మేము వీళ్ళకు క్లాసెస్. తర్వాత అడాల్సెన్స్ ఎడ్యుకేషన్. కేవలం స్కూల్కి సంబంధం లేదు, వాళ్ళ మానసిక పరిస్థితి, ఇంట్లో బ్రోకన్ ఫ్యామిలీ, ఆ ఇంపాక్టే తన మీద పడి ఉండొచ్చు అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మా స్కూల్లో 520 స్టూడెంట్స్ ఉన్నారు. మరి దాంట్లో ఈ ఒక్క స్టూడెంట్ ఇట్లా వచ్చింది చెప్పి వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉంటుండే? చదువుకుంటుండేనా? ఇద్దరు పిల్లలు, మొదటి అమ్మాయి, సెకండ్ ఆ చదువులో మాత్రం యావరేజ్గా ఉన్నారు. మరి అంటే మనము ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము కానీ యావరేజ్ స్టూడెంట్సే. కాకపోతే మంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అయితే బాగానే వచ్చారు, స్కూల్కి మాత్రం బాగానే వచ్చారు. మరి ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్లనే ఆ మానసిక పరిస్థితిలో ఆమె ఆ విధంగా చేసింది. కానీ మనం స్కూల్ పరంగా మాత్రం మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. యాక్చువల్గా ఒక స్కూల్ నుంచి బయటకు వెళ్ళాలంటే వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా బయటకు వెళ్ళరు. మనకు వీళ్ళకి మీరు అన్నట్టు మోరల్ క్లాసెస్ కూడా మేము తప్పక ఇప్పిస్తున్నాం. కెరీర్ కౌన్సిలింగ్, మోరల్ క్లాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళకు మేము కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం జీడిమెట్ల ప్రాంతంలో స్థానికంగా అందరినీ కలిసివేస్తుంది. కానీ జిల్లా పరిషత్ హై స్కూల్ ఇన్ఛార్జ్ చెప్పిన ప్రకారం కూడా స్కూల్లో అనేక మంది ఉంటారు, ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడతారో మాకు తెలియదు. కానీ మేము మాత్రం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంటాం, అవేర్నెస్ క్లాసెస్ కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళు బ్రోకెన్ ఫ్యామిలీ, ఆల్రెడీ మొదటి భర్త కూతురు తను, ఆ తర్వాత రెండో కూతురు అని కూడా చెప్తున్నారు. ఇంట్లో తరచు గొడవలు జరుగుతుంటాయి. వాళ్ళ మదర్ కూడా ఎప్పుడు వచ్చి ఇక్కడ పిల్లలపైన అరవడం ఇటువంటివి తరచూ జరుగుతుంటాయి. ఆ ఇంట్లో అయిన సిచ్యువేషన్ బట్టే తన మీద ఇంపాక్ట్ పడింది. ఇదంతా కూడా మానసిక పరిస్థితి తనది బాగాలేదంటూ కూడా ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీడిమెట్ల హత్య కేసులో తేజశ్రీ ఎవరైతే తల్లిని అతి దారుణంగా ప్రియుడితో కలిసి చంపిన తేజశ్రీ స్కూల్ వద్ద అయితే మనం ఉన్నాం. తన క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి చాలా విషయాలు తెలుసు. గతంలో కూడా అనేక సార్లు వాళ్ళ మదర్ వచ్చి గొడవ చేసిందంటూ కూడా స్నేహితులు చెప్తున్నారు. అమ్మాయితో మాట్లాడదాం. ఏంటి తేజశ్రీ మానసిక పరిస్థితి ఎలా ఉండే? మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి రోజు మీతోనే స్కూల్కి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఈ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రస్తావన కానీ లేకపోతే తల్లితో గొడవ కానీ ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి?
అసలు ఏమైందంటే తను మాతో నార్మల్గా ఉండేది, తినేది ఉండేది నార్మల్గా అయితే, కానీ వాళ్ళ అమ్మ టార్చర్ చేసేది, ఇట్లా చేసేది అట్లా చేసేది చెప్పింది మాకు. మేము పెద్దగా పట్టించుకునేటోళ్ళం కాదు. ఈ శివ అనే వ్యక్తి గురించి కూడా చెప్పేది కొంచెం, ఇలా చేసి ఇలా వెళ్తాం, ఇలా మాట్లాడుకుంటాం, మేము కూడా లైట్ తీసేసుకుంటాం. వీళ్ళకి పరిచయం ఎలా శివాన వ్యక్తితోని? ఇన్స్టాగ్రామ్లో అంట. అతను ఉండేది ఎక్కడ? మేము పంపించి అక్కడికి వాళ్ళ అమ్మ పంపించిందంట వీళ్ళ చెల్లిని తనని. ఒక 3 రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఊర్లో శివ వాళ్ళ ఊర్లో ఉన్నారు. పెళ్ళికని వెళ్ళారంట చెప్పింది. ఓకే, శివ వాళ్ళ తల్లి కూతుర్ని పంపించింది శివతో పెళ్లి చేసుకోవడానికి. లేదు, వేరే వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళి ఉండేనంట, అందుకే 3 days పంపించింది. తల్లి ప్రమేయంతోనే పంపించింది. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి అంటే 3 days తర్వాత వచ్చి వీళ్ళు ఏమనుకున్నారో ఏమో, ఇక 3 days తర్వాత మళ్ళీ శివ కూడా వచ్చిండు. అయిపోయిన స్కూల్ అంటే ఊర్లోకి పోయి వచ్చినాక 3 days తర్వాత వచ్చి అంటే 1 day ఉన్నాడు. ఇట్లా చీకటి అయింది కదా ఎందుకు రా పోవుడు అని ఆంటీ కూడా అన్నదంట. అంటే ఆయన కూడా ఉన్నాడు 2 days ఉన్నాడు ఇక్కడ షాపూర్లో ఉంటే ఉంచుకుంటే ఎవరో 2 వాళ్ళ మమ్మీకి రిలేటివ్స్ వచ్చారు, బాయ్స్ వచ్చారు. వస్తే వాళ్ళిద్దరిని బయట వండబెట్టింది. ఆమె తాగుతుంది వాళ్ళతోటే, వాళ్ళ చెల్లి కూడా ఉన్నది వాళ్ళతోటే. మంచిగా అంటే రిలేటివ్స్ లానే ఉన్నారు వాళ్ళందరు 4 ఉన్నాక వీళ్ళిద్దరిని బయట పండబెట్టిందంట. మేము ఆ టైంలో వెళ్ళినాం. అంటే 8 o'clock to 8:30 సంథింగ్ టైం, 7 o'clock to 8 or 7:30 ట్యూషన్ కోసం. అంటే ఆమె కూర్చోబెట్టుకున్నాడు ఇట్లా మా ఇంటికి రావా అని. కూర్చోబెట్టుకుంటే నేను ఫోన్ చూసుకుంటున్నా, వీళ్ళందరితో మాట్లాడుతుంది. ఇట్లా ఫస్ట్ ఏడ్చేసింది. ఇట్లా మా మమ్మీ టార్చర్ పెడుతుంది, ఫుల్గా టార్చర్ పెడుతుంది, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అది అని అన్నది. నేను శివ దగ్గరికి వెళ్ళిపోతా అని అన్నది డైరెక్ట్. అంటే మేము లైట్ తీసేసుకున్నాం, ఎప్పటి స్కూల్లో ఉంటుంది కదా అని లైట్ తీసేసి. ఈ మాట అంటుండేనా? టార్చర్ అంటే ఎటువంటి టార్చర్? వాళ్ళ మమ్మీ ఏం చేస్తారు? కొడుతుండేనా ఇట్లా? అంటే ఇట్లా స్క్రూ డ్రైవర్ తీసి పొడవడము, సలాక్ అంటే మనం దోశలు వేస్తాం కదా దాన్ని తీసుకొని గొంతులో నొక్కడము. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెట్టడము, ఆ వాతలు కూడా ఉన్నాయి ఆమెకి. ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ గొంతుక మీద కాలు పెట్టడము, ఇక్కడ కడుపు మీద కాలు పెట్టడము, అట్లా చేసేది. వాళ్ళతోటి వాళ్ళు వచ్చిన రిలేటివ్స్ తోటి పండబెడతా అని కూడా అన్నది. అంటే ఈమె ఏ డెసిషన్ తీసుకుందో తెలియదు. ప్రెషర్ చేస్తుండేనా ప్రాస్టిట్యూట్ చేయమని, ఇటువంటివి వేరే వాళ్ళతో ఉండాలి, నేను చెప్పిందే వినాలని, ఇటువంటివి ఏమైనా? అదంతా తెలియదు మాకు. శివ అన్న వ్యక్తితోని ఆల్రెడీ వాళ్ళ మదర్ పర్మిషన్తోనే అతను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. మరి ఎందుకు శివ పైన కేసు పెట్టడం, మా కూతుర్ని తీసుకెళ్ళిపోయావని చెప్పడం ఎందుకు? ఇదంతా ఎందుకు చేసింది? అదంతా తెలియదు ఇక మాకు. స్కూల్కి వచ్చి ఫోర్స్ చేసింది మమ్మల్ని, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది. ఎందుకు అంటే మాకు తెలుసు ఆయన సాక్ష్యము, అట్లా మా సాక్ష్యం ఉంటేనే నువ్వు స్కూల్ ఉంటావు బతుకుతావు అదని నన్ను గేట్ దాటంగానే నిన్ను ముక్కలు నరుకుతా నా సాక్ష్యం లేకపోతే అని మమ్మల్ని ఫోర్స్ చేసి జిడ్మెట. ఈ హత్య జరగక ముందు ఆల్రెడీ 4 days బ్యాక్ తను పారిపోయింది శివ అన్న వ్యక్తితో. మళ్ళీ పోలీసులు తీసుకొచ్చారు, వాళ్ళ మదర్ కౌన్సిలింగ్ ఇచ్చింది, లేదు నీకు భవిష్యత్తు ఉంది అని చెప్పి. కానీ దీనికన్నా ముందు వాళ్ళ మదర్ అంగీకారంతోనే కదా వాళ్ళిద్దరూ వాళ్ళ మదర్తో పాటే కొన్ని రోజులు ఉన్నారు. మరి ప్రాబ్లం ఎక్కడ వీళ్ళకి, ఎక్కడ చెడింది? అక్కడ అంటే వాళ్ళ మమ్మీ నార్మల్గా అన్నదని మాతో చెప్పింది. నార్మల్గా ఇట్లా శివ అంటే పోదు కదా బయటికి అని నార్మల్గా అని చెప్పింది. చెప్తే ఇక మళ్ళీ ఆమెకు తెలిసిపోయింది, ఉంటారు కదా ఒక మాట మీద ఉండరు. అదేంటి కొన్నిసార్లు ఆమె వైపు ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళ వైపు ఉంటారు. సో వాళ్ళ మదర్ కూడా అంతే, ఒక మాట మీద ఉండదు. సో ఒకసారి ఏమో చేస్తా అంటారు, ఇంకొకసారి ఏమో వద్దంటారు, అలా ఉంటుంది వాళ్ళ అమ్మ. ఓకే, ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుండే అంటే చదువు విషయం కానీ లేకపోతే తన మానసిక పరిస్థితి? ఎందుకంటే వాళ్ళ మొదటి భర్త కూతురు తను, రెండో భర్త కూతురు రెండో అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అంటే చిన్న అమ్మాయిని మంచిగా చూసుకోవడం, ఈమెను చూడకపోవడం, ఇట్లాంటివి ఉంటుండేనా? ఉంటుండే. ఇలా వాళ్ళ చెల్లికి తీస్తే తీయించకపోవడం, బట్టలు అలాంటివి కేర్ చేయకపోవడం, పెద్ద పట్టించుకోకపోవడం, ఇలాంటివి చేస్తుండే చెప్తుండే వాళ్ళు. తను మంచిగా వండినా కూడా మంచిగా వండలేదని అట్లా కొట్టడము, తిట్టడం అట్లా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ చెల్లి అంటే పని చెయ్యదు అంతగా, ఈమె ఎంత పని చేసినా చెయ్యని పేరే ఉంది ఆమెకి. అప్రిషియేషన్
ఉండదు. తిని ఏం చెప్తుండే అంటే మీరు ఎప్పుడైనా అడిగారా, సరే శివతో మాట్లాడడం మీతో చెప్పింది, అందరితో చెప్పింది, మీరు ఎప్పుడైనా చెప్పారా ఎందుకు మీ అమ్మతో ఎప్పుడు మీకు గొడవ, సర్దుకోపోవచ్చు కదా, మీ తల్లి మాట మీరు వినొచ్చు కదా అని ఇట్లా ఎప్పుడు మీరు చెప్పలేకపోయారు? ఎప్పుడు చెప్పాలి అంటే పెద్దగా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో మేము ఎందుకు వెళ్ళాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, నీకెందుకని ముఖం మీద అంటారు కదా, అందుకే మేము పెద్దగా విన్నట్టు వదిలేసేవాళ్ళం. మొత్తం బ్రోకెన్ ఫ్యామిలీయా, అంటే భర్తలు ఇద్దరు లేరు, వీళ్ళిద్దరే, మరి వీళ్ళకి బ్రెడ్ ఎలా, అంటే వాళ్ళ మమ్మీ ఎలా సంపాదిస్తుంది, వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అమ్మ ఎక్కడో పని చేస్తుంది, రాజకీయాల్లో కూడా ఉంటుందని విన్నాం. అలా విన్నాము. అయితే ఇంకా తెచ్చి పెడుతుంది బాగానే, ఇంకా అన్నీ తెచ్చేది, కానీ మేము పెద్దగా ఉండేవాళ్ళం కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా సైలెంట్గా కూర్చోవడం. కానీ వాళ్ళ అమ్మ ఎలా అంటదంటే ఎక్కిరిస్తుంది మమ్మల్ని. ఎలా చూడంగానే వచ్చింది నత్తిది, వచ్చింది పొట్టిది, అలా చూసి మమ్మల్ని చూసి అలా ఎక్కిరిస్తుంది. తను అలా మెంటాలిటీ, అదే తన మెంటాలిటీ అలా ఉంటుంది. ఇంకా తను ఇక్కడ స్కూల్ వరకు అయితే తేజశ్రీ మాతో బాగానే ఉంటుంది, తింటుంది, బాగానే చదువుకుంటుంది, బాగానే ఉంటుంది, మంచిగానే క్లోజ్గానే ఉంటుంది. ఆమె కూడా మొత్తం చెప్తుంది, ఇంట్లో ఏమేమి జరిగిందంతా చెప్తుంది. ఇది శివతో ఎప్పటి నుంచి పరిచయం, ఈ చాటింగ్ కానీ ఇదంతా ఎక్కడి నుంచి, ఎప్పుడు స్టార్ట్? 8 months అనుకుంటున్నా నేను, 8 months అనుకుంటా. అది ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందనే, రోజు డైలీ మాట్లాడేది. అంటే బయటికి కూడా రాకపోయేది. ఆయన కూడా అన్నాడు, నువ్వు ఎవరింటికి పోవద్దు, ఇంట్లోనే ఉండాలి, ఎవరు ఫ్రెండ్షిప్ చేయొద్దు అది అని బ్యాడ్గా చెప్పేది మా మేము. చెప్తే ఇక అయినా మేము పట్టించుకోలేదు, ఇక వాళ్ళే చూసుకుంటారు కదా అని అనుకున్నాం అంతే. అంటే మీరు 10వ క్లాస్ చదువుతున్నారు, మీ తోటి అమ్మాయి హత్య చేసిందంటే కూడా మీకు నమ్మలేకపోవడం, కానీ భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్, ఆ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎప్పుడైనా డిస్కస్ చేసిందా, నా కూతుర్ని, నా తల్లిని నేను హతమార్చాలి అని, ఇట్లాంటి ధైర్యం? అంటే తను ఏం చేస్తుందంటే వచ్చి, అదే మా అమ్మ మీద నాకు చెయ్యొత్తానికి ఆ రోజు మాట తిందా, అదే నువ్వు మీ అమ్మ కొడుతుగా కొంచెం డిఫెన్స్ చేసుకో, కొంచెం చెప్పుకో అని చెప్పిన నేను. అంటే ఏమంటది, లేదు మా అమ్మ మీద నాకు చెయ్యొత్తానికి రాదు, అలాంటిది మా అమ్మని ఎలా డిఫెన్స్ చేస్తాను నేను అన్నది. అసలు ఆమె ఎంత కొట్టినా కూడా రివర్స్ కాదు. ఆమె మేమన్నా అవుతాం కానీ ఆమె అయితే అస్సలు కాదు. మళ్ళీ రూపాయి అక్కడ ఉన్నా కూడా రూపాయి కూడా తీసుకోదు. అంత మంచిగా ఉంటుంది ఇంట్లో. అంటే పని మనిషి లానే అనుకుంటుంది వాళ్ళ మమ్మీ కూడా ఆమెకి. అనుకుంటే ఇక నాకు ఆమెకి నచ్చలేదు అనుకుంటున్నా. మళ్ళీ ఫుల్గా డిప్రెషన్ లాగా చేసుకున్నట్టుంది అంతే. అంటే తనకి ఇంకా నశించిపోయిందేమో ఓపిక, ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఇలా చంపేయడం గ్యారంటీ అంటే నేను అన్నది నాతో, ఇలా చంపేస్తుంది అన్నది. అంటే నేను అన్నా, మీ అమ్మ ఏం అలాంటిది, నేను చూడలేదు కదా క్లారిటీగా, మీ అమ్మ ఏం అలా చేయదు అంటే, ఆ నెక్స్ట్ డేనే స్కూల్కి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది మొత్తం వాళ్ళ అమ్మ క్యారెక్టర్. వాళ్ళ అమ్మ ఒక మనిషిని బెదిరిస్తుంది, అంటే నువ్వు ఇట్లా చేయాలి, ఇలానే చేయాలి, లేకపోతే నేను ఒప్పుకొని పోలీసు అలా చేస్తుంది. అంటే ఈ ప్రవర్తన అంతా ఇప్పుడు దాదాపు 500 మంది స్కూల్లో ఉంటారు, ఇటువంటి మెంటాలిటీ ఎవరికి ఉండదు. ఈ ప్రవర్తన ఇంట్లో నుంచి వచ్చిన ప్రవర్తన, లేకపోతే బయట నుంచి వచ్చిన ప్రవర్తన, స్కూల్లో వచ్చిన ప్రవర్తన, తనకు ఆ మెంటాలిటీ ఎలా ఫామ్ అయింది, ఒక మనిషిని హతమార్చాలని శివ ద్వారా వచ్చిందా, లేదంటే ఎట్లా? తనైతే అలా ఉండేది కాదు అసలు. తను చాలా వేరు, డిఫరెంట్. అదే తేజు అంటే ఒక స్మైలీ గర్ల్, చాలా పాజిటివ్ గర్ల్ అనే మేము అనుకుంటాం. తన నోటి నుంచి ఒక మనిషిని చంపాలి, ఒక ఇలా చెయ్యాలి అని ఉండదు. ఐ థింక్ నేను శివ నుంచే అలా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక దొంగతనం కానీ ఒక వస్తువు కానీ తీసేది కాదు, అలాంటి డబ్బు తీసింది, బంగారం తీసిందని అంటున్నారు. తీసి నెక్స్ట్ డే మళ్ళీ న్యూస్లో చెప్పారు కదా, ఇలా ఏమని ఇట్లా బంగారం తీసుకోపోయింది, ఇంకా తెచ్చి ఇవ్వలేదు, అంటే వారేసుకున్నా అని చెప్పింది. అంతే, అక్కడి వరకు మేము తెలుసుకున్నాం అంతే. అంటే ఈ ఘటన గురించి మీరు ఏం చెప్తారంటే, మీకు తెలిసిన తేజు వేరు, శివతో ఉన్న తేజు వేరు అని మీరు చెప్తున్నారు. ఈ హత్యకు కారణం కూడా ప్రేమనే అని అంటున్నారు, మీరు మాత్రం అమ్మాయి అలాంటిది కాదని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు అసలు? మీ తోటి అమ్మాయి ఇటువంటి ఘటనకు పాల్పడింది, భయప్రాంతులకు గురవుతున్నారు, ఏం చెప్తారు? ఆమె అలా చేసిందని అస్సలు నమ్ముతలేము కూడా మేము. అది శివ నుంచే వచ్చింది. ఆమె శివనే మార్చేసిండు, తేజుని మార్చేసి ఆ డబ్బు అదంతా తీసుకెళ్ళిందంతా శివనే చేసిండు అనుకుంటున్నాం అంతే. మేమైతే అలానే అనుకుంటున్నాం. ఆమె అయితే అలాంటిది కాదు అసలు. మాతో ఉన్నప్పుడు మాతో ఫ్రెండ్లీగా ఉండడం, నవ్వుకుంటూ ఉండడం, ఇలాంటివే చేసింది. అమ్మాయి అలా చేసిందంటే ఇప్పటికి కూడా మేము రియలైజ్ కాలేకపోతున్నాం, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం.
ఆమె క్యారెక్టర్ అది కాదు. తన తేజశ్రీ స్నేహితులు కూడా అదే చెప్తున్నారు. తేజు అంటే మాతో పాటు చాలా హ్యాపీగా ఉండే అమ్మాయి, కానీ ఇటువంటి ఘటనకు పాల్పడింది. సొంత తల్లిని అతి దారుణంగా హత్య చేసిందంటే కూడా మాకు నమ్మశక్యంగా లేదు. కానీ ఎప్పటి నుంచో తన తల్లి గురించి అనేకసార్లు మా మీద మాకు చెప్పింది, ఏడ్చింది కూడా అనేకసార్లు మాకు మొరపెట్టుకుంది. మా తల్లి నన్ను హింసిస్తుంది, కొడుతుంది, అబ్యూజ్ చేస్తుంది, మా మమ్మీ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అంటూ కూడా అనేకసార్లు కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్కి చెప్పిందంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. టార్చర్ అనేకసార్లు పెట్టింది, అందుకే నేను ఇంట్లో నుంచి పారిపోవాలనుకున్నానంటూ కూడా తేజ చెప్పింది అని కూడా ఫ్రెండ్స్ చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.